గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కంకణబద్దులై మరింత పోరాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు రక్షణ కవచం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలను, వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని స్పష్టం చేశారు. ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎర్రవెల్లి నివాసంలో కీలక సమావేశంలో ఇందుకు సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగింది. పలు అంశాలపై చర్చ సందర్భంగా కేసీఆర్ అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు వారి అభిప్రాయాలను కేసీఆర్ కు చెప్పారు. దాదాపు 8 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పికొడుతూ తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ అధ్యక్షతన సాగిన సమావేశం నిర్ణయించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుండి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ విషయం గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు. అందుకు తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, అనిశ్చితే నిదర్శనమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని కేసీఆర్ వివరించారు. అనంతరం 10 ఏళ్ల పాటు ఎంతో అప్రమత్తతో తెలంగాణ స్వరాష్ట్రంలో పాలనను దేశానికి ఆదర్శంగా నిలుపుకున్నామన్నారు. అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం ఇవాళ కష్టాల్లో ఉందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు కేవలం బీఆర్ఎస్ పార్టీకే పరిమితం కాదని యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ అన్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజల పార్టీ అన్న కేసీఆర్ బీఆర్ఎస్ ను తెలంగాణ పార్టీగా తమ సొంత పార్టీగా భావిస్తారని తెలిపారు. ప్రజలు నేడు అనేక కష్టాల్లో ఉన్నారని, వారిని రక్షించేది కూడా బీఆర్ఎస్ పార్టీనని ప్రజలు నమ్ముతున్నారని కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ ఆశ పెట్టిన గ్యారంటీలను, వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని స్పష్టం చేశారు. ఇక ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు. వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారనే అభిప్రాయం వ్యక్తమైంది. బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజకవర్గాల వారీగా నిర్వహించాలని, అందుకు త్వరలో కమిటీలను వేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్టపరిచి ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంతో పాటు దేశంలో నడుస్తున్న వర్తమాన రాజకీయ పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిపారు. అందుకనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపై లోతైన చర్చ జరిపారు. గత ఒడిదుడుకులను, అనుభవాలను పరిగణలోకి తీసుకొని వాటిని విశ్లేషిస్తూ వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా కార్యాచరణను అమలు పరచాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా తెలంగాణ సమాజానికి మొదటి నుంచి అవి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల
నిత్యం అప్రమత్తతో ఉండాలని సమావేశం భావించింది. తెలంగాణ ఇంటిపార్టీ ప్రాతినిధ్యం పార్లమెంటులో లేకపోవడం వలన తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని అంశంపై చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్థం చేయించి పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీల ప్రాతినిధ్యం లేకపోవడం వల్లనే నష్టం జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్కు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తమిళనాడు సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ లేఖ రాశారు. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని జేఏసీని ఏర్పాటు చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల 22న చెన్నైలో జరిగే జేఏసీ తొలి సమావేశానికి పార్టీ తరపున ప్రతినిధిని పంపాలని లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్తో పాటు మిగతా రాష్ట్రాల పార్టీలకు కూడా స్టాలిన్ లేఖ రాశారు. రాష్ట్ర రైతాంగాన్ని నమ్మించి నట్టేట ముంచింది రేవంత్ సర్కారు. ముచ్చటగా 3 ఎకరాలకే రైతు భరోసా చెల్లించి చేతులు దులుపుకున్నది. ఆ 3 ఎకరాల్లోపు కూడా 1.25 అప్రకటిత ఆంక్షలతో అనేక మందికి నిలిపివేశారు. ఇంకా ఆశలు పెట్టుకున్నోళ్ళు టింగుమన్న సప్పుడు కోసం చెవులు రిక్కించి మరీ ఎదురుచూస్తున్నారు. తెలివైనోళ్ళు మాత్రం కాంగ్రెసోడు పథకాల పేరు చెప్పి మోసం చేసిండని గ్రహించారు. సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైందట. కాంగ్రెస్ వాలకం కూడా అలాగే ఉంది. మార్చి నెలాఖరుకల్లా అందరికీ రైతు భరోసా ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఇప్పుడు రైతుల చెవుల్లో గింగిరాలు కొడుతున్నాయి. ముచ్చటగా 3 ఎకరాల వరకు చెల్లింపులు జరిపి పాలకులు చేతులెత్తేయడంతో రాష్ట్ర రైతాంగం యావత్తూ ఉసూరుమంటోంది. అయిపోయింది, నమ్మకం బొగ్గిపాలైందని నిట్టూరుస్తోంది. నమ్మి ఓటేస్తే కాంగ్రెసోడు నట్టేట ముంచాడన్న ఆగ్రహం రైతుల్లో పెల్లుబుకుతోంది. ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న నిరాశ వాళ్లను ఆవరిస్తోంది. సర్కారు వైఖరి కూడా వాళ్ల అనుమానాలకు ఊతమిచ్చేలానే ఉంది. భరోసా తదుపరి వాయిదా రైతుల ఖాతాల్లో ఎప్పుడు పడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. రైతు భరోసా 3 ఎకరాల దగ్గరే ఆగిపోయింది. ఇక ముందుకు వెళ్లనని మొరాయిస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే తయారవ్వడంతో ప్రభుత్వం సైతం ఎటూ తేల్చలేకపోతోంది. సాక్షాత్తు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రైతు భరోసా తదుపరి చెల్లింపులపై అస్పష్టంగా స్పందించాల్సి వస్తోంది. డేట్, టైం, డెడ్లైన్ గట్రా లేవుగాని రైతుల ఖాతాల్లో పైసలు జమ చేయడం ఖాయమని మాత్రం నమ్మబలకాల్సి వస్తోంది. రాబడి ఖర్చులు గంతకు తగ్గ బొంతలా తయారైన ప్రస్తుత తరుణంలో భరోసాపై రైతులు ఇక ఆశ వదులుకోవాల్సిందే అన్నది సచివాలయ వర్గాల బోగట్ట. ఇదిలా ఉంటే జనవరి 26 నుంచి 4 సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందబోతున్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భూమి లేని వ్యవసాయ కూలీల కోసం ఆయన ఆనాడు చెప్పిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇంకా పట్టాలే ఎక్కలేదు. ఇక ఇందిరమ్మ ఇళ్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆ తంతు దరఖాస్తుల దగ్గరే ఆగిపోయింది. రేషన్ కార్డుల జారీలో సైతం ఇదిగో అదిగో అన్న ఊరింపే ఉన్నది. చివరగా రైతు భరోసా కనీసం ఇదన్నా అందరికీ పూర్తి స్థాయిలో అందకపోతుందా అని రైతాంగం ఆశపడింది. కానీ గడుస్తున్న కాలం, నడుస్తున్న పరిస్థితి వాళ్ల ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. సమీప భవిష్యత్తులో ఆ భరోసా అందే సంకేతాలే కనిపించడం లేదు. ఇదిలా ఉంటే మార్చి 31 కల్లా రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు పడిపోతాయి. వాళ్ల మొబైల్ ఫోన్లు టింగుమని మోగిపోతాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలే రైతుల చెవుల్లో ఇంకా రింగుమని మోగుతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తున్న గణాంకాల్ని బట్టి చూస్తే 3 ఎకరాల వరకు భూమి ఉన్న 45.88 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు 3,574 కోట్ల రూపాయల సాయం అందింది. అంటే మొత్తం 59.58 లక్షల ఎకరాల భూమి పంట పెట్టుబడి సాయానికి నోచుకుంది. ఇంకా లక్షలాది మంది రైతుల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక 3 ఎకరాల ఎక్స్టెంట్ లోపైన అందరికీ రైతు భరోసా పడిందా అంటే అదీ లేదు. రకరకాల కారణాల వల్ల 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలున్న అనేక మంది రైతుల ఖాతాల్లో డబ్బులు ఇంకా పడనే లేదు. ఒకే రైతు తాలూకు భూమి 2 సర్వే నెంబర్లలో విస్తరించి ఉంటే భరోసా నిలిపేశారు. 1,15,00,000 అప్రకటిత ఆంక్షలు అమలవుతున్నాయి. ఖజానాలో కెచ్చులు లేకపోవడమే ఇందుకు కారణమన్నది ఆర్థిక నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ చెప్పినట్టు టింగు టింగుమన్న శబ్దం కోసం కోటి ఆశలతో 2 చెవులు రిక్కించి రైతాంగం సాగిస్తోన్న నిరీక్షణ ఫలించేనా అన్నది ఇవ్వాల్టికి సమాధానం లేని ప్రశ్నే. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి కదం తొక్కింది. బీసీలకు వేరువేరుగా బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసింది. తెలంగాణ జాగృతి చేసిన ఉద్యమంతో రేవంత్ సర్కారు దిగొచ్చింది. బీసీ రిజర్వేషన్లపై వేరువేరుగా బిల్లులు పెడతామని మంత్రివర్గ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లపై వేరువేరు బిల్లులు పెడితే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏడాది నుంచి గొంతెత్తి నినాదించారు. కల్వకుంట్ల కవిత చేసిన పోరాటంతో రేవంత్ సర్కారు తలొగ్గింది. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ వేరువేరు బిల్లులు పెట్టాలని తొలి నుంచి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇదే అంశంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలుమార్లు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. బీసీలకు జనాభా దామాషకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ 3 వేరువేరు బిల్లులు ప్రవేశపెట్టాలని ఇందిరా పార్క్ వేదికగా నిర్వహించిన ధర్నాలో కోరారు. ఫిబ్రవరి 4న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సమయంలో ఇదే అంశాన్ని కవిత డిమాండ్ చేశారు. గత 14 నెలల నుంచి బీసీల హక్కుల కోసం కవిత కదం తొక్కారు. శాసనమండలి ప్రత్యేక సమావేశాల్లో తన వాణిని బలంగా వినిపించారు. బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ధీటుగా తిప్పికొట్టారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్కు బీసీ సంఘాలతో కలిసి కల్వకుంట్ల కవిత మెమోరాండం అందజేశారు. తెలంగాణ జాగృతితో కలిసి బీసీ సంఘాల నేతలు, మేధావులు గలమెత్తారు. ధీటుగా తమ వాణిని వినిపించారు. కవిత ఆందోళన చేపట్టడంతో రేవంత్ సర్కారు వెన్నులో వణుకు పుట్టింది. కవిత డిమాండ్కు తలొక్కి వేరువేరు బిల్లులు పెట్టాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి విషయంలో సీఎం వర్సెస్ మంత్రులుగా విడిపోయారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మాటలే ఓటమికి కారణమని మంత్రులు ఆరోపిస్తుంటే మంత్రుల పనితీరు వల్లే అభ్యర్థి ఓడిపోయారని సీఎం రేవంత్ రెడ్డి వర్గం అంటోంది. ఇంతకీ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడానికి నేతల పనితీరు కారణమా, లేక ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లే ఓడిపోయారా? ఎన్నికల ఫలితాలపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఓటమిపై నివేదిక అడిగిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ అధిష్టానం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై గుర్రుగా ఉందట. పార్టీ అభ్యర్థి ఓడిపోవడాన్ని తీవ్రంగా పరిగణించిందట కాంగ్రెస్ హైకమాండ్. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా పార్టీ అభ్యర్థి ఎలా ఓడిపోయాడని ఆరా తీసిందట. ఎన్నికలపై మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్ నిర్వహించినా అభ్యర్థి ఓడిపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించిందట అధిష్టానం. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి సొంత పార్టీ నేతలు కారణమయ్యారా, పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు అన్న కోణంలో అధిష్టానం నివేదిక అడిగిందట. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మీనాక్షి నటరాజన్కు నివేదిక ఇవ్వాలని ఆదేశించిందట అధిష్టానం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణం మీరంటూ నేతలు ఎవరికి వారే ఆరోపించుకుంటున్నారట. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలో స్థానికంగా 3 మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ ఉండగా ఇన్ఛార్జి మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీతక్క ఉన్నారు. అయితే పూర్తి బాధ్యత స్థానిక మంత్రులది అంటున్నారు ఇన్ఛార్జి మంత్రులు. అటు మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్లే ఓడిపోయిందని ఆరోపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి వర్గం. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా సక్రమంగా వినియోగించుకోలేకపోయారనేది ఆయన వర్గం వాదన. జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు అభ్యర్థి గెలుపుపై దృష్టి సారిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటోంది సీఎం సన్నిహిత వర్గం.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొనకపోయినా 4 జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు కృషి చేసినా గెలిచేవాళ్లమనే భావనలో ఉన్నారట ఆయా జిల్లా నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఆయన ప్రసంగించిన తీరు వల్లే నష్టం చేకూరిందన్న భావనలో ఉన్నారట హస్తం నేతలు. ప్రచారంలో అభ్యర్థిని గెలిపించాలని చెప్పాల్సింది పోయి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచినా ఓడినా ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని ప్రకటించడం వల్లే నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారని ఆరోపిస్తున్నారు హస్తం నేతలు. మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం వల్లే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అధిక ఓట్లు వచ్చాయని చెబుతున్నారు మంత్రులు. ఎన్నికలకు ముందు రోజు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు హాజరవ్వడం కూడా నరేందర్ రెడ్డి ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రుల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే నరేందర్ రెడ్డి ఓడిపోయారని కొంతమంది నేతలు వాదిస్తుంటే, మరికొంతమంది మాత్రం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం సరైంది కాదన్న వాదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో పడుతుందన్న టెన్షన్లో ఆ 4 జిల్లాల కాంగ్రెస్ క్యాడర్ ఉందట. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను నివేదిక కోరిందట కాంగ్రెస్ అధిష్టానం. దాంతో ఎన్నికల ఫలితాలపై ఆయా జిల్లాల నేతలు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మొత్తానికి అటు మంత్రుల నిర్లక్ష్యమో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభలో మాట్లాడిన తీరో, ఎన్నికలకు ముందు రోజు ప్రధానితో సీఎం భేటీ కావడమో కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణమయ్యాయి. ఈ ఓటమి ఆ 4 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి. రేవంత్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మరో 3,000 కోట్ల రుణ సమీకరణకు రెడీ అయ్యింది. ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలం లిస్టులో తెలంగాణ కూడా ఉంది. పరపతి బాండ్ల అమ్మకం ద్వారా మొత్తం 3,000 కోట్లు సేకరించేందుకు సిద్ధమైంది. 24 ఏళ్ల మెచ్యూరిటీ గడువుతో 1,000 కోట్లు, 27 ఏళ్ల మెచ్యూరిటీపై మరో 1,000 కోట్లు, 28 ఏళ్ల మెచ్యూరిటీపై ఇంకో 1,000 కోట్లను ఆర్బీఐ ద్వారా ప్రభుత్వం సేకరించనుంది. ఈ మొత్తం మంగళవారం నాటికల్లా రాష్ట్ర సంఘటిత నిధికి జమ అవుతాయి. ఈ 3,000 కోట్లు కలిపి ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన అప్పు 1,49,918 కోట్లకు చేరుతుంది. ఆదాయం తెచ్చే తెలివి లేక అప్పులపైనే ఆధారపడుతుంది రేవంత్ ప్రభుత్వం. పదిహేను రోజులైనా ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలియలేదు. మృతదేహాలను వెలికి తీసేందుకు 4 సభ్యులతో కూడిన అన్వి రోబోటిక్ నిపుణుల బృందం లోపలికి వెళ్ళింది. వీరితో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ వెళ్లారు. ఇప్పటికే టన్నెల్ లోపల క్వాడవర్ డాగ్స్ అన్వేషిస్తున్నాయి. టన్నెల్ లోపల పరిసరాలను రోబోటిక్ నిపుణులు పరిశీలించారు. ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి సర్కారులో మాత్రం చలనం లేదు. మంత్రులు ఎవ్వరూ అటువైపు కూడా వెళ్లడం లేదు. కేవలం అధికారులపైనే భారం వేసి రేవంత్ సర్కారు ఢిల్లీ టూర్లలో బిజీగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ప్రమాద తీవ్రత తెలిసినా ఇంతవరకు ఎలాంటి క్లూ దొరకకపోయినా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ ఢిల్లీ టూర్లు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో 16,000 ఎకరాల భూసేకరణకు రేవంత్ సర్కారు సిద్ధమైంది. ఫ్యూచర్ సిటీ పేరిట సర్కారు మరో పిడుగు వేసింది. 30,000 ఎకరాల్లో నిర్మిస్తామని మంత్రి ప్రకటించేశారు. ఇప్పటికే ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాలను ఫ్యూచర్ సిటీ కోసం మళ్లించిన ప్రభుత్వం మిగిలిన భూమిని సేకరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట వద్ద ఫ్యూచర్ సిటీ కోసం మరో 16,000 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో పాటు దాని అభివృద్ధి కోసం ప్రత్యేకించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం ఓవైపు వడివడిగా అడుగులు వేస్తున్నది. ఫార్మా సిటీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 14,000 ఎకరాలను సేకరించింది. ఆ భూమిని ఫ్యూచర్ సిటీకి వాడుకోగా 16,000 ఎకరాలు అదనంగా అవసరం ఉండడంతో కర్తాల్, అమనగల్లు మండలాల్లో మరో 16,000 ఎకరాల భూమిని సేకరించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది.
ఫ్యూచర్ సిటీని 815 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇబ్రహీంపట్నం, అమనగల్లు, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల పరిధిలోని 30,000 ఎకరాల్లో సుమారు 816 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలు, 74 గ్రామాల పరిధిలో ఈ ఫ్యూచర్ సిటీ విస్తరించే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికీ యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలతో పాటు కందుకూరు మండలం ఆగులమైలారం, ముచ్చర్ల, పంజాగూడ, మీరథాన్పేట్ తదితర గ్రామాల్లో 14,000 ఎకరాల భూముల్ని సేకరించారు. ఫ్యూచర్ సిటీ కోసం ఇప్పటికే భూసేకరణ చేపట్టిన గ్రామాల్లో రైతులు పట్టాభూములు ఇవ్వవమని కోర్టును ఆశ్రయించడంతో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. 2,500 ఎకరాల పట్టాభూముల్ని రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా సేకరించింది. కోర్టు కూడా బలవంతంగా భూముల్ని సేకరించొద్దని అధికారుల్ని ఆదేశించింది. అయినా ప్రభుత్వం యాచారం మండలంలోని 4 గ్రామాల్లో ఉన్న 2,500 ఎకరాలకు సంబంధించి పట్టాభూముల పరిహారాన్ని అథారిటీలో జమ చేసి పట్టాకాలం నుంచి రైతుల్ని తొలగించి ఆ భూములను TSIAC ఆధీనంలో చేర్చుకున్నది. తమ భూములు తమకు ఇవ్వాలని గత కొంతకాలంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు కొనసాగుతుండగానే మరో 16,000 ఎకరాల భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ఫ్యూచర్ సిటీని ORR, RRR, సాగర్, శ్రీశైలం హైవేల మధ్యన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఒకవైపు ఆందోళనలు కొనసాగుతుండగా మరో 16,000 ఎకరాల భూమి సేకరణ సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి వచ్చిందంటే ఏజెన్సీలో నీటి ఎద్దడి దడ పుట్టిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా బజార్ మండలంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఆదిలోనే ఎండలు మండుతున్న నేపథ్యంలో నీటి వనరులు వట్టిపోతుండటంతో గిరిజనులకు తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా చాలా గ్రామాల్లో అలంకారప్రాయంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ మండలం ఆదివాసీ గిరిజన గ్రామమైన చింతకర్ర గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ ఏజెన్సీ గ్రామంలో మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో రోజు ఉదయం నుంచే నీటి కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు గ్రామస్తులు. అయితే ఆ గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంకు ఉన్నా గ్రామస్తులకు వ్యవసాయ బావే దిక్కైంది. మిషన్ భగీరథ నీళ్లు కేవలం ఒకరోజు మాత్రమే వస్తాయని 5 రోజుల పాటు బావి నీళ్ల కోసం 1/2 కిలోమీటర్ వరకు చిన్న పెద్ద తేడా లేకుండా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నీళ్ల కోసం వెళ్తామని గ్రామస్తులు గోడు వెళ్లబెట్టుకున్నారు. సార్ మాకేమైనా కానీ మాకు తాగడానికి నీళ్ళు లేదైతే పొద్దున లేస్తే మేము బావికేస్తాం నీళ్ళ కోసం. చిన్నలు పెద్దలు అందరు వస్తాం నీళ్ళ కోసం. చేన్లకు వెళ్ళాలంటే బాగా టైం అవుతుంది మాకు ఇక్కడనే. మేము ఎలా నీళ్ళ కోసమో ఇక్కడ ఎంత తక్లీఫ్ అవుతున్నామో ఒకళ్ళు తీయడానికి ఇట్లా గుంజడానికి ఇద్దరిద్దరు కావాలా మాకు నీళ్ళు తీయడానికి కూడా. ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా ఒక బాటిల్ ఏమో ముంతలేమో పట్టుకొని వస్తారు వాళ్ళు కూడా నీళ్ళ కోసం. ఇక బావి నీరు తాగడానికి కూడా పనికిరాదని, అలాంటి నీళ్లను తాగవలసి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామన్నారు. ఆ ప్రమాదకర బావిలోని నీటిని ప్రాణాలు పణంగా పెట్టి తీసుకోవాలన్నా ఒకరు బావిలోకి దిగి నీళ్లను అందిస్తారని, ఆ నీటిని తీసుకుని వెళ్తామని గ్రామస్తులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మా గోస ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. ఆడోళ్ళు మొత్తం వచ్చి నూతిలా నీళ్ళు కొండబోతున్నాము అంటే ఆడోళ్ళకి తీయరాకుండా ఒక మొగ్గడు వచ్చి తీసుకొని ఇస్తున్నాడు సార్ నీళ్ళు. ఒక మురికిళ్ళు అది కూడా మాకు తాగబుద్ధి కాకాచింది. అంటే తిండి ఎట్లా తినాలా ఎట్లా లేదు, మేము చేనులో ఎట్లా పోవాలా, చేను పని ఎప్పుడు చేయాలా, అది మాకు బాగా నీళ్ళకి ఎండ అవుతుంది సార్. మేము చేనులో పోవాలంటే మురికి నీటిని తాగడం వల్ల రోగాల పాలవుతున్నామని, గత ప్రభుత్వంలో ఇలాంటి నీటి ఎద్దడి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతిరోజు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించేవారని, కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కటి కష్టంగానే ఉందని, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఉందని ఆవేదన చెందుతున్నారు. ట్యాంకర్ ద్వారా అయినా కానీ ఒక బోర్ వేసైనా నీటిని అందించాలని అధికారుల్ని వేడుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు స్పందించడం లేదంటున్నారు. మాకు తాగేటి నీళ్ళు బాగా ఇబ్బంది ఉన్నది సార్. ఎందుకంటే బాగా దూరంకి వెళ్ళి వస్తున్నాం సార్. ఈ బావికి చూస్తే బాగా లోతు ఉన్నది సార్. ఆ లోతుకి వెళ్ళి ఒకడు దిగి
ఒకడు దిగుకొని మేము తీస్తున్నాం సార్. ఆడోళ్ళు సుక్క మనకు పని చేయాలంటే సెన్లకు పోవాలంటే బాగా ఇక్కడ టైం అవుతున్నది సార్. బిసిం భగరత్లో సుక్క నేను 2 సంవత్సరాలు పని చేసిన సార్. పని చేసిన తర్వాత నేను రోజు ఇడుస్తుండే సార్. ఇప్పుడు అసుంటి లేదు సార్. ఒక రోజు వస్తున్నది, ఒక రోజు రాకపోతున్నది సార్. అధికారులకు చెప్పిన పట్టించలేరు సార్. మేము అందరికీ చెప్తున్నాం సార్. మాకు అధికారులు అందరూ నీళ్ళు మాకు బోరు సుఖ శాంక్షన్ చేపియాలని మనం ఇస్తున్నాం సార్. మరికొన్ని గిరిజన గ్రామాల్లో నీటి కోసం చెలిమలు, బోరుబావుల నుంచి బిందెలు, ఎడ్ల బండ్లపై డ్రమ్ములు కట్టుకుని నీళ్లు తెచ్చుకుంటున్నారు. భగీరథ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా అనేది అధికారుల లెక్కల్లో కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో ఇంకా అసంపూర్తి పనులే కనిపిస్తున్నాయి. ఫలితంగా ఇప్పటికీ చేతి పంపులు, బావుల్లో రంగు మారినా పాచిపట్టిన నీళ్లపై ఆధారపడుతున్నారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం వస్తారే తప్ప మా గోడును వినిపించుకోవడం లేదని, ఇప్పటికైనా తమ నీటి సమస్యను పరిష్కరించాలని అధికారుల్ని, ప్రభుత్వాన్ని గ్రామస్తులు కోరుతున్నారు. అతివలు అగ్గి భరాటలుగా మారి అడవికి కాపలా కాస్తున్నారు. శివంగులే సింహాలై గర్జిస్తున్నారు. తూటాకి ఎదురెళ్లి మృత్యువును జయించి వీర వనితలుగా తిరిగి వస్తున్నారు. యుద్ధ క్షేత్రంలో అసమాన పరాక్రమ విద్యలను ప్రదర్శిస్తూ శబాస్ అనిపించుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడపడుతున్న అతివల అద్భుత ధైర్య సాహసాలపై మహిళా దినోత్సవ సందర్భంగా టీ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. భుజాన తుపాకీ ఎత్తుకొని దట్టమైన కీకారణ్యంలో ముందుకు కదులుతున్న వీళ్లంతా మహిళా కమాండోస్. మావోయిస్టుల కంచుకోట అబుజముడ్ అడవుల్లో బుల్లెట్ల వర్షాన్ని ఎదుర్కొని జల్లెడపడుతున్న అపరశక్తులు. శత్రువు దాడిని ఎదుర్కొంటూనే ప్రతిదాడి చేసి మట్టుపెట్టగల ఉగ్ర కాళీరూపాలు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు భద్రతా దళాలు వేసిన సరికొత్త ప్రణాళికే ఈ మహిళా కమాండోస్. అన్ని రంగాల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. అవకాశాలు దక్కించుకొని ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. కానీ యుద్ధరంగంలో, అందున ఎప్పుడు ఎట్నుంచి బుల్లెట్ దూసుకొస్తుందో తెలియని రణరంగంలో మహిళలు పాల్గొనడం ఓ సాహసమనే చెప్పాలి. దినదిన గండం, 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టు సాగే ఈ పోరాటంలో మహిళలు కమాండో శిక్షణ తీసుకొని అత్యంత ప్రతికూలమైన అడవిలో పనిచేయడం సాధారణ విషయం కాదు. కానీ ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేసిన ఈ యాంటీ నక్సల్స్ కమాండో బృందం ఓటమి ఎరగకుండా ముందుకు సాగుతోంది. వీరి వీరోచిత పోరాటానికి చిహ్నంగా మహిళా కమాండోస్ బృందానికి దంతేశ్వరి లడకే అని పేరు పెట్టారు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే బస్తర్, దంతెవాడ గ్రామాల్లో ఈ మహిళా కమాండోల బృందం పనిచేస్తుంది. ఈ ప్రత్యేక బృందంలో 10 మంది మాజీ మావోయిస్టులు ఉండడం కూడా ఓ హైలైట్ అంశం. మావోయిస్టు సిద్ధాంతాన్ని వీడి లొంగిపోయిన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి దంతేశ్వరి బృందంలోకి తీసుకున్నారు. పురుషులతో కూడిన కమాండోల బృందంతో సమానంగా ఈ మహిళా కమాండోల టీం సేవలు అందిస్తుంది. పెను సవాళ్లను ఎదుర్కొంటూ పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా ఎన్కౌంటర్లు, కూంబింగ్లో పాల్గొంటున్నారు. మహిళా సాధికారతకు, వారి పరాక్రమానికి, మనోధైర్యానికి గొప్ప నిర్వచనం చెబుతున్నారు. ప్రాణం పోయేంతటి పొరిటి నొప్పుల్ని భరించి జన్మనిచ్చే అమ్మలు అసమాన పరాక్రమ ప్రతిభను కనబరుస్తూ శత్రువు గుండెపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. కార్యక్షేత్రం నుంచి కథనరంగం వరకు తమకు ఎదురులేదని గర్వంగా చాటి చెబుతున్నారు. తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 2 ఏళ్ల నల్లపోచమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవంలోనూ సీఎస్ 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు సీఎస్ శాంతికుమారి.